ఆస్తిని, ఐశ్వర్యం అన్నిటినీ ఇచ్చాడు. నువ్వేం చేయాలో తెలుసా? దేవుడికి ఒక మందిరమును కట్టాలి. ప్రియ దేవుని అంటారా, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నప్పుడు, దేవుడు మనల్ని దీవిస్తున్నప్పుడు, మనం అభివృద్ధి పొందుతున్నప్పుడు మనం ఏం ఆలోచించాలి తెలుసా? దేవుని మందిరం గురించి ఆలోచించాలి. ఏం ఆలోచించాలి? యాకోబుకు ఆలోచన ఏం లేదు, మనకి అందరికి ఆలోచన ఏమన్నదు. దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డరా, నువ్వు బేతేలులో దేవుడు నీకు ఎక్కడైతే ప్రత్యక్షమయ్యాడో అక్కడికి వెళ్ళి ఒక బలిపీఠం కట్టాలి. హల్లెలూయా. మన జీవితాల్లో ప్రియ దేవుని బిడ్డరా, దేవుని మందిరం కొరకు మనము ప్రయాసపడినప్పుడు, దేవుని మందిరం మనం కట్టుకున్నప్పుడు మన జీవితాలకు గొప్ప ఆశీర్వాదం ఉంటుంది. హల్లెలూయా. ఇలాంటి మనసే దావీదుకు ఉండేది. దావీదు కూడా రాజు అయ్యాడు. దావీదు రాజు అయిన తర్వాత ఎన్నో శ్రమల్లో నుంచి, ఎన్నో ఇబ్బందుల్లో నుంచి, ఎంతో మంది తన తరుముతున్నప్పుడు